ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో, ఈరోజు టీమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో, మంత్ ఎండ్ వచ్చేసింది. ఆల్రెడీ 2025 సంవత్సరంకొచ్చేసాం. మంత్ ఎండ్ క్లోజ్ అయింది. ఆహ్, ఫిబ్రవరి మంత్‌లోకి అడుగు పెట్టేసాం. నిన్నటి నుంచే మనకి రెండో మంత్ స్టార్ట్ అయిపోయింది. సో, బిజినెస్ కోసం ఆహ్, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఆల్రెడీ మీ అప్లైనర్స్‌తో డిస్కస్ చేసే ఉంటారు. ప్లాన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, ఈరోజు ఫస్ట్ సెషన్ మనం దేనికోసం డిస్కస్ చేసుకోబోతున్నాం అనేనంటే, అసలు మనం ప్లాన్ ఎలా చేసుకోవాలి? మనం ఏ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తే, మనం అనుకున్నట్టు పాయింట్స్‌ని గ్యాదర్ చేయొచ్చు, టీమ్‌ని గెలిపించొచ్చు, టీమ్‌తో పాటు మనం గెలుస్తూ ఉండొచ్చు అన్న ఒక విషయాన్ని ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నానండి. సో, మనందరికీ తెలుసు జనవరి నెల వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ డిసెంబర్ 25 దగ్గర నుంచి చూసుకొని పొంగల్ వరకు కూడా జనాలంతా కూడా ఫెస్టివల్ సంబరాల్లోనే ఎంజాయ్ చేసుంటారు. సో, దానివల్ల అందరికీ కూడా బిజినెస్ అనేది చాలా డల్‌గా వచ్చింది. అంటే మూవ్ అయ్యింది. బట్ ప్రతి నెలతో చూసుకునేసరికి ఈ నెల కొంచెం డల్ అయింది. బట్ నో ప్రాబ్లమ్ అండి. ఈ మంత్ దాన్ని ఎలా అయినా సరే మనం రికవరీ చేసుకుందాం. కానీ చాలామంది భయపడుతుంటే ఏంటంటే ఫిబ్రవరి మంత్ వచ్చేసరికి ఈ నెల కేవలం 28 రోజులు మాత్రమే ఉంది కదా! ఓకే. సో, ఇంకా అని చెప్పి భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈరోజు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఈ ప్లాన్‌ని గాని మీరు పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసుకొని ఎళ్ళగలిగితే, సో, ఖచ్చితంగా 28 రోజుల్లోనే మీరు అనుకున్న దానికంటే లాస్ట్ మంత్ కన్నా మంచి బిజినెస్ అయితే హ్యాపీగా చేయగలుగుతారండి. కానీ ప్లాన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవ్వాల్సిందేనండి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. ఏంటి? ఏ గోల్ వితౌట్ ఏ ప్లాన్ ఈస్ జస్ట్ విష్ అండి. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా అడిగినా ఏం చెప్తారు అనంటే, ఈ మంత్ ఏమవుతావంటే, ఈ మంత్ నేను సిల్వర్ డైరెక్టర్‌నవుతాను, లేపోతే ఈ మంత్ నేను గోల్డ్ డైరెక్టర్‌నవుతాను, స్టార్ డైరెక్టర్‌నవుతాను. ఇలాగ ఏదో ఒకటి చెప్తారు. అది వాళ్ళకి గోల్ ఉందన్నమాట. ఓకే. సో, గోల్ ఉండడంలో తప్పు కాదు. కానీ ఈ గోల్‌కి ఒక ప్లాన్ అనేది లేకపోతే అందుకే ఇక్కడ చూడండి గోల్ వితౌట్ ఎ ప్లాన్ ఈస్ ఎ జస్ట్ విష్ అండి. విష్ అంటే ఒక మాట అనుకోవడమే. అంటే విష్ చేశారంటారు చూసావా? గుడ్ మార్నింగ్ అంటే ఏంటి? ఏదో ఒక ఆహ్, విషయం మాట్లాడామన్నట్టే అన్నమాట. సో, మీకు గోల్ అంటే దానికి ఖచ్చితంగా అనేది ప్లాన్ ఉండాలి. అంటే ఈ మంత్ నువ్వు సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నావు. సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి అని అనుకుంటే ఎవరు ఫస్ట్ క్వాలిఫై అవుతున్నారు? ఓకేనా? దాని తర్వాత నీ సైడ్ వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? ఎవరి దగ్గర నుంచి ఎన్ని పాయింట్‌లొస్తాయి? సో, ఎవరి దగ్గర నుంచి నీ సైడ్ వాళ్ళు ఎన్ని పాయింట్లు రావాలి? ఇదంతా కూడా ఒక ప్లాన్ ఉండాలండి. ఓకే. ఈ ప్లాన్ ఎప్పుడు కూడా ఏంటి అనంటే, మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో, మీ అప్లైనర్‌తో కూర్చొని రెండో తేదీ వచ్చేసరికి మీ ప్లాన్ గురించి డిస్కస్ చేయాలి. ఓకేనా? సో, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వెస్టీజ్‌లోని ఎవరైతే సక్సెస్ అవుతారో, సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లైనర్ అనే ఒక సిస్టమ్‌ని ఫాలో అవ్వాలి. ఎవరైతే అప్లైనర్‌తోని కనెక్ట్ అయ్యి, వాటిని ముందుకు నడిపించుకుంటూ వెళ్తుంటే, వాళ్ళకి సక్సెస్ అనేది ఫాస్ట్‌గా రావడం జరుగుతూ ఉంది. సో, అందుకే నిజంగా మీరు వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే, రెండో తేదీలోనే మీ అప్లైనర్‌తో కూర్చొని డిస్కస్ చేస్తూ ఓకేనా. మీ ప్లాన్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు అనంటే, మీ అప్లైనర్ ఎలా అయినా సరే, మీరు ఎంత అనుకున్నా సరే మిమ్మల్ని పట్టించుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు ఇవన్నీ పక్కన పెడితే, మీరు ఒక డౌన్ లైన్‌గా ఉన్నారు అనంటే, మీ డౌన్ లైన్‌లో ఎవరు వర్క్ చేస్తున్నారు, ఏంటి ఎవ్రీథింగ్ మీ అప్లైనర్ చూస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారండి. ఓకేనా. సో, ఆల్రెడీ మీకన్నా ముందే తను మీ సక్సెస్ కోసం ప్లాన్ చేసే ఉంటారనమాట. సో, అందుకే ప్లాన్ వేసేటప్పుడు మీరు ఇండివిడ్యుయల్‌గానే ప్లాన్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. బట్ ఖచ్చితంగా దాంతో పాటు ఏంటంటే మీరు చేసిన ప్లాన్‌ని ఒకసారి మీ అప్లైనర్‌తో కూర్చొని డిస్కస్ చేస్తే ఏమవుతుంది అనంటే మీ అప్లైనర్ సపోర్ట్ కూడా మీకు అందుతూ ఉంటుందనమాట. ఓకే. అండ్ అవర్ ఆఫ్ ప్లానింగ్ కెన్ సేవ్ యువర్ అవర్స్ ఆఫ్ టైమ్ డూయింగ్. అంటే ఇక్కడ చూసారా ఒక సూపర్ పాయింట్ అండి ఇది. మనం ప్లాన్ చేసుకోవడానికి మనందరికి టైం ఉండదు. ఓకేనా. బిజీ అయిపోతూ ఉంటాం. జరుగుతదిలే చేయాల్సింది చేస్తాంలే అని అనుకున్నట్టు పని చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎవరైతే కూర్చొని ప్లానింగ్ చేయడం కోసం ఒక గంట గాని టైం ఇవ్వగలిగితే అంటే ఒక గంట సమయం వెచ్చించగలిగితేట, ఆ గంట మీరు చేసే పనితనంలో 10 గంటలు టైం తగ్గిస్తూ ఉంటుందటండి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనము ఏం చేస్తాం ఇప్పుడు కూర్చొని ప్లాన్ చేయాలి, కూర్చొని రాయాలా? ఎందుకు?
ఆళ్ళ దగ్గర ఈ పాయింట్‌లొస్తే ఆళ్ళతో ఇది మాట్లాడితే ఇది మాట్లాడేసుకొని అని చెప్పి అన్నీ మనం గాల్లో పెడుతూ ఉంటాం. సో, గాల్లో కాదండి. మీరు కూర్చొని పెన్ను, పేపర్ తీసుకొని మీ నోట్‌బుక్‌లో రాయాలి. యెస్. ఈ మంత్ ప్లాన్ ఏంటి? ఎవరి దగ్గర నుంచి ఎన్ని పాయింట్లు తీసుకురాగలుగుతాను? లాస్ట్ మంత్ ఈ అబ్బాయి ఎన్ని పాయింట్లు చేశారు? ఈ అబ్బాయి దగ్గర నుంచి ఇప్పుడు ఎన్ని పాయింట్లు నేను పెంచగలగాలి? సో, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అనంటే పెన్ను, పేపర్ మీద పెట్టాలి. ఈ పెన్ను, పేపర్ మీద పెట్టడానికి మనకేంటంటే టైం ఉండదు. కానీ మీరు పెట్టే ఈ 1 అవర్ టైమట అంటే ఒక 1 అవర్ పెట్టగలిగితే, ఈ 1 అవర్ ఏమో మీకు 10 గంటల టైమ్‌ని సేవ్ చేస్తూ ఉంటుందటండి. సో, అందుకే ప్లానింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఫెయిలింగ్ టు ప్లాన్ ఈస్ ఏ ప్లానింగ్ టు ఫెయిల్ అటండి. ఇక్కడ చూసారా చిన్న కన్‌ఫ్యూజన్ వరకు ఫెయిలింగ్ టు ప్లాన్ ఈస్ ఏ ప్లానింగ్ టు ఫెయిల్ అట. అంటే ప్లాన్ చేయడంలో గాని మనం ఫెయిల్ అయితే అంటే మనం చేసే వర్క్‌కి ప్లాన్‌ని గాని రెడీ చేయకపోతే మనం దేనికోసం ప్లాన్ చేస్తున్నామంటే, అంటే దేనికోసం ట్రై చేస్తున్నాము అనంటే, ఫెయిల్ అవ్వడానికి కోసం ట్రై చేస్తున్నామంట. అర్థమైందా పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం సక్సెస్ అవ్వాలి కదా! మనం ఇక్కడికి ఎస్టేజ్‌లోకి ఎందుకొచ్చాం? సక్సెస్ అవ్వాలి. ఎక్కడ సక్సెస్? ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వాలి, హెల్త్‌లో సక్సెస్ అవ్వాలి, సక్సెస్ కావాలి. మరి ఆ సక్సెస్‌కి ప్లాన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా అవసరం. ఒకవేళ గాని నీకు ప్లాన్ గాని చేయకుండా నువ్వు దిగితే, దాని అర్థం ఏంటంటే, నువ్వు సక్సెస్ అవ్వడానికి నువ్వు ట్రై చేయట్లేదు అంటే ప్లాన్ చేసుకోవట్లేదు. ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నావని అర్థం అంటండి. సో, అందుకే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? ఈ మంత్ మీరేం చేయాలో మీరు ప్లాన్ చేయండి. ప్లాన్ చేయకపోతే మీకు మీరే ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు. సో, ప్లానింగ్ అనేది అంత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అర్థమైందా? సో, ఈ మంత్‌లోకొచ్చేసరికి మనం మంత్ ప్లానింగ్ ఎలా ఉండాలి అననేది మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకుంటాం. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారండి. ఈ 3 పాయింట్లు మాత్రం యాస్ పర్ అవర్ వెస్టీజ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ప్రకారం ఈ 3 పాయింట్‌లని మనం తూచా తప్పకుండా చేయాల్సి ఉంటుందండి. సో, దీంట్లో 3 మంత్‌కి 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకోవాలండి. ఫస్ట్ పార్ట్ ఎప్పుడు కూడా రెండో తేదీ నుంచి 14 తేదీ అంటే మనకి కన్సిస్టెన్సీ టైమ్ అన్నమాట. ఇదొక పీరియడ్. నెక్స్ట్ రెండోదేటంటే 15-18 రీపర్చేజ్ టైమ్ అండి. ఓకే. మూడోదొచ్చేసి 19-30 అండి. యాక్చువల్‌గా ఏంటంటే నేను 30 అని ఎందుకేసానంటే 30 రోజుల కింద డివైడ్ చేశాను. సో, అందుకే 31కి ఎప్పుడు కూడా ఒకటో తేదీ అని నేను కన్సిడర్ చేయనండి. అదే ఈ మంత్ అయితే ఖచ్చితంగా మనం 28దో తేదీకనే పెట్టుకోవాలండి. ఓకేనా? ఈ మూడిటిని కూడా మనం ఎప్పుడు 3 భాగాల కింద 3 మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ కింద మనం చూడాలండి. ఓకేనా? కానీ మనం ఏం జేస్తాము ప్రతిరోజు ఒకేలా చూస్తామనమాట. కన్సిస్టెన్సీలున్నాయంటే ఆ 14 తేదీ, 13 తేదీయే మనకి కన్సిస్టెన్సీ‌ల్లా కనిపిస్తూ ఉంటాయి. లేదా 18 తేదీ మనకి రీపర్చేజ్ లెక్కొస్తుంది. లేదా ఆ ఒకటో తేదీ వచ్చేసరికి మనకి బిల్లింగ్ డే అన్నీ గుర్తొస్తాయండి. సో, అలా కాకుండా మనం ఏం చేయాలి అనంటే, మనం చేసే పనితీరుని ఈ 3 పీరియడ్స్ కింద మనం డిసైడ్ అయ్యి మనం మార్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా? సో, ఫస్ట్‌ది ఎప్పుడు కూడా రెండో తేదీ నుంచి 14 అండి. నెక్స్ట్ 15 తేదీ నుంచి 18, 19 తేదీ నుంచి 30 తేదీ. ఈ 3 పార్ట్‌లని చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్‌లో మనం చేయాల్సింది ఏంటనేది చూసినట్టయితే, రెండో తేదీ నుంచి 14 తేదీలో వరకు మనం చెక్ చేసుకున్నట్టయితే, ఎప్పుడు కూడా ఏంటంటే 70% ఫాలో అప్ టు 30% న్యూ ప్లాన్స్ అటండి. సో, మనం ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ కన్‌ఫ్యూజను. సో, ఇక్కడ నాకు తెలిసి అండి నేనొక లీడర్‌గా చాలా మట్టుకు అబ్జర్వ్ చేసేదేంటనంటే ఎక్కువ మంది ఎక్కడ ఫెయిల్ అవుతారనంటే ఫాలో అప్‌లో ఫెయిల్ అవుతారండి. ఓకేనా? సో, ఫాలో అప్‌లో ఫెయిల్ అవుతారనమాట. ఈ ఫాలో అప్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటేనే మనకి అంటే బిజినెస్ అనేది వచ్చిన బిజినెస్ అనేది కోల్పోకుండా ఉంటాం. అందుకే మన గురూజీ సాహు సార్ ఎప్పుడు ఒక మాట అంటుంటారండి. నువ్వు బిజినెస్ చేసేటప్పుడు నీకు కొత్త వాళ్ళు రావడం అనేది ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ, ఆ వచ్చిన వాళ్ళని నిలబెట్టుకోవడం అనేది అంతకన్నా ఇంపార్టెంట్ అండి. మరి ఆ వచ్చేవాళ్ళు నిల్చోవాలి అననంటే, దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందనంటే, నీ ఫాలో అప్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, అందుకే 14 తేదీ వరకు ఏటంటే, మనం ఎవరైతే పాత వాళ్ళున్నారో వాళ్ళందరికీ ఫాలో అప్ చేస్తూ, కన్సిస్టెన్సీ ప్లాన్‌లోకి ఇన్వైట్ చేస్తూ, కన్సిస్టెన్సీ చేసుకునేలాగా మనం దాని మీద ఫోకస్ పెట్టాలి. అందుకే మన ఫోకస్ 70% ఫాలో అప్ మీద ఉండాలి. మరి ఈ 30% ప్లాన్స్ అనేవి న్యూ ప్లాన్స్ కింద ఉండాలి.
ఓకే. సో, ఈ న్యూస్ ప్లాన్స్ ఉండేటప్పుడు మనం ఏం చేసాలంటే, ఇక్కడ చూడండి. ఈ 70% మీద ఫోకస్ ఎలా పెట్టాలి అనుకునేటప్పుడు, మేక్ ఏ లిస్ట్ ఆఫ్ 30 మెంబర్స్ ఫర్ 30 పీపుల్. కనీసం మన టీమ్‌లోని 30 పీవీలు చేసే వాళ్ళకి ఒక 30 మంది పేర్లు రాసుకోండి. ఓకేనా? సో, రెండో తేదీన మీరేంటి, మీ ప్లాన్ డిస్కస్ చేశారు మీ అప్లైనర్‌తో. మీకెన్ని పాయింట్లు కావాలో క్లియర్‌గా అర్థమైపోయాయి. ఓకేనా? సో, ఫస్ట్ మీరు చేయాల్సిందేంటి అనంటే, ఈ 14 తేదీ లోపల అట్‌లీస్ట్ లాస్ట్ మంత్ పర్చేస్ చేసిన వాళ్ళు, చేయకపోయినోళ్ళు కన్సిస్టెన్సీ నేమ్స్ రాసుకుంటూనే, ఒక 30 పీవీ కొనేలాగా ఒక 30 మంది పేర్లని రాయండి. చాలా మంది ఇక్కడ అన్నారు సార్, "సార్ మేము కొత్త వాళ్ళు సార్ మా టీమ్‌లో 10 మందే ఉన్నారు, 15 మందే ఉన్నారు" అని అంటున్నారు. సో, 10 మంది, 10 మందిలోని ఓకేనా 70% అంటే అట్‌లీస్ట్ ఏడుగురు అయినా సరే మీ దాంట్లో బిల్లింగ్ అవుతున్నాయా లేదా చూడండి. ఆ ఏడుగురు ఓకేనా ఒక 30 పీవీ కొనుక్కునేలాగా వాళ్ళతో మళ్ళీ ఫాలో అప్ చేయండి. సో, మనకి 70% ఫాలో అప్ ఇస్తున్నాము. ఆ ఫాలో అప్ ఎవరికి అనంటే ఈ 30 మంది పేర్లు రాశారు కదా! ఈ 30 మందికి ఫాలో అప్ చేయండి. సో, ఏమవుతుంది 30 ఇంటూ 30 పీవీ అండి. ఓకే. సో, 30/30 అంటే 900 పీవీ వస్తుంది. ఎప్పుడు మీకు 14 తేదీ లోపల. అంటే మీరొక బ్రాంచ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవ్వాలి అని అనుకుంటే, సో, మాక్సిమము మీకు సగం వరకు ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు అనంటే బ్రాంచ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే 2000 ఒక పీవీ కావాలి. ఇక్కడ 30 మందిని మీరు యాక్టివ్ చేయగలిగితే అంటే ఈ 30 మందితో మాట్లాడి 30 పీవీ కొనిపిస్తే 900 పీవీ అవుతుంది. మీ సెల్ఫ్ 100 పీవీ, 1000 పీవీ కంప్లీట్ అయిపోయింది. అంటే 14థ్‌కొచ్చేసరికే మీకు సగం బర్డెన్ అనేది తగ్గిపోయిందండి. ఓకేనా? సో, అందుకే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఫాలో అప్ అనేది ఎక్కువగా ఉండాలి మనకు 14థ్ లోపల. అండ్ అట్‌లీస్ట్ పర్ డే ఒక్క న్యూ ప్లాన్ ఉండాలి. వందల వందల ప్లాన్‌లు చేసేయకూడదు. రోజంతా న్యూ ప్లాన్‌ల మీద మనం పరిగెట్టేయకూడదు. ఓకేనా? కనీసం అంటే మినిమమ్ 2 చేస్తారో, 3 చేస్తారో మీ ఇష్టం. కానీ మినిమమ్ ఒక్క న్యూ ప్లాన్ అయినా చెప్పేటట్లు ఉండాలి. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. అక్కడ అందరూ చేసే ఒక మిస్టేక్ ఏంటి అనంటే, నీ ప్లాన్‌లు మాకేం దొరుకుతున్నాయండి? ఎవరొస్తారండి? అన్న ఆలోచనలతో ఉంటారు. ఈ ఆలోచనలకి చెక్ ఎక్కడ పెట్టాలి అనంటే, ఎవరైతే రోజు లేసిన వెంటనే ఓకేనా? వెస్టీజ్ స్టార్ట్ చేస్తాడో, స్టార్ట్ చేయాల్సినోడందరూ కూడా ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిందేంటంటే, మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు నేను ఎవరిని ఫాలో అప్ చేస్తాను? ఆ లిస్ట్. ఓకే. దాంతో పాటు ఎంతమందిని కొత్త వాళ్ళని కలుస్తాను అన్న దానికన్నా ముందు, ఎంత వాళ్ళని కొత్త వాళ్ళకి కలవడానికి నా దగ్గర నంబర్‌లున్నాయనేది ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఎవరైతే దగ్గర ఈ లిస్ట్ లేదో, ఎవరైతే ఈ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి టైం ఇవ్వరో, వాళ్ళే వెస్టీజ్‌లోని ఫెయిల్ అవుతూ ఉంటారు. నాకు లేరు, నాకు రారు అని అనుకోకండి. మీ మొబైల్ ఫోన్ తీసుకొని ఒక్కలా కూర్చుంటే ఖచ్చితంగా మీకు ఒక 3 మెంబర్సో, 2 మెంబర్సో వస్తారు. సో, మీరు వాళ్ళకి ఫోను చేశారు. ఫోను చేసిన తర్వాత వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. అప్పుడు మీరు వాళ్ళని కూడా వదిలేయకుండా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 2, 3 నంబర్‌లు ఇవ్వరా అని చెప్పి సరదాగా మాట్లాడితే ఒక 2, 3 నంబర్‌లొస్తే ఈ 2, 3 నంబర్‌లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి. ఈ కనెక్ట్ అయిన దగ్గర నుంచి మనకి ప్లాన్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో, అది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఏంటి ఆ అర్థం అనేనంటే మనము కేవలం వర్క్ అంటే ప్లాన్ లేకుండా వర్క్ చేస్తున్నాం కాబట్టి, మనం ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నాము. ఓకేనా? సో, రెండో తేదీ నుంచి 14 తేదీ లోపల మీరు చేయాల్సిందేంటి అనంటే 70% ఫాలో అప్ ఉండాలి. 30% న్యూ ప్లాన్స్ మీద ఫోకస్ ఉండాలి. సో, ఒక 30 మందివి 30 పీవి చేసి వాళ్ళ పేర్లని రెడీ చేసుకోండి. వాళ్ళకి 14 తేదీ వరకు కూడా ఫాలో అప్ చేస్తూ 14 కాదండి 13 వరకు ఫాలో అప్ పెట్టుకోండి. 14 తేదీ లోపల బిల్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోండి. అట్‌లీస్ట్ ఒక న్యూ ప్లాన్ అనేటట్లు రెడీ చేసుకోండి. న్యూ ప్లాన్‌కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర మేక్ ఎ లిస్ట్ ఉండాలి. ఎవ్రీ డే మీ వర్క్, మీ వెస్టీజ్ వర్క్ స్టార్ట్ అవ్వాల్సిందేంటంటే వాట్సాప్ ఓపెన్ చేసి కార్డ్స్‌ని సెండ్ చేయడం కాదు. అర్థమైందండి? వాట్సాప్ ఓపెన్ చేసి మీ స్టేటస్‌లు పెట్టడం కాదు. ఎవ్రీ డే మీ వెస్టీజ్ వర్క్ స్టార్ట్ అవ్వాలి అనంటే మేక్ ఎ లిస్ట్‌తో స్టార్ట్ అవ్వాలి. ఒక బ్రాంచ్ డైరెక్టర్ అండ్ అబోవ్ ఉన్నారంటే ప్రతిరోజు కూడా లేచిన వెంటనే ఈరోజు నేను ఎంతమంది కొత్త వాళ్ళని ఫాలో అప్ చేయాలి లేకపోతే సారీ కొత్త వాళ్ళని కాల్ చేయాలి. కాల్ చేయాలంటే లిస్ట్ నా దగ్గర ఉందా లేదా? ఆ లిస్ట్‌ని ప్రిపేర్ చేయండి. ఎవడైతే లిస్ట్‌ని ప్రిపేర్ చేస్తాడో వాడే వెస్టీజ్‌లోని సక్సెస్ అనేది చాలా చాలా ఈజీగా తీసుకోగలుగుతాడండి.
సో రెండో పార్ట్‌లోకి వచ్చేసరికి 15-18 అండి. ఓకే. సో ఇక్కడ ఎలా ఉండాలి అని అంటే మనకి 50% ఫాలోఅప్ ఉండాలి. 50% న్యూ ప్లాన్స్‌లో ఉండాలి. ఎందుకనంటే మనకు 14థ్ లోపలే మాక్సిమం మన ఓల్డ్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అనంటే మాక్సిమం కన్సిస్టెన్సీలో ఉంటారు కాబట్టి వాళ్ళు పర్చేజ్‌లు అయిపోతాయి. కానీ మాక్సిమం ఎవరైనా మిగిలిపోయినోళ్ళు ఉంటే, లేకపోతే తక్కువ తక్కువ పీవీలు ఉన్న వాళ్ళు ఉంటే, లేకపోతే ఏదైనా బిజీ వల్ల కొనకపోయినోళ్ళు ఉంటారు. వాళ్ళ మీద ఫోకస్ పెడతాం. కాబట్టి 50% మాత్రం ఫోకస్ అక్కడ ఉండాలి. కానీ 50% న్యూ ప్లాన్స్ మీద ఉండాలి. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రోజుకి ఒక్క ప్లాన్ అయినా మినిమమ్ అట్‌లీస్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడికొచ్చేసరికి రోజుకి 3 ప్లాన్‌లు చేసేటట్లు ఇక్కడ చూడండి. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ 15 మెంబర్స్ ఫర్ 30 పీవీ. ఇప్పటికి కూడా మీరు అనుకున్న దాంట్లోని ఎవరైనా మిగిలిపోతే మళ్ళీ వాళ్ళని ఏం చేయడం, మళ్ళీ ఒక 15 మందిని లిస్ట్ ప్రిపేర్ చేయడం. లిస్ట్ ప్రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళకి 30 పీవీ గురించి చెప్పాలి. ఓకేనా? సో, అట్‌లీస్ట్ ఒక 15 మెంబర్స్ చెప్పారనుకోండి. మనకు ఆల్రెడీ ఇప్పటికేంటి 1000 పాయింట్స్ వచ్చేసాయి. ఈ 4 రోజులు అంటే 15, 16, 17, 18 4 రోజులు ఫాలోఅప్ చేసి, మనం ఒక 15 మందికి 30 పీవీకేని ప్లాన్ చేయించినట్టయితే 15 మూడుల 45 అండి. అంటే 450 పాయింట్లొస్తున్నాయండి అక్కడ. అంటే ఆల్‌మోస్ట్ మీకు 1450 పాయింట్స్ వచ్చేసాయండి. ఓకేనా? సో, 1450 పాయింట్స్ వచ్చేసాయి. ఈ 15 రోజులు, 18 రోజుల్లో అట్‌లీస్ట్ మనం ఒక ముగ్గురినైనా జాయిన్ చేసుంటే ఒక 300 పాయింట్స్ వచ్చుంటాయి. అక్కడ కనీసం మీకు 1700 పీవీ అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే. సో, అలాగే అట్‌లీస్ట్ 2 న్యూ ప్లాన్స్. అంటే చూడండి, ఇక్కడ నేనేంటంటే 2 ప్లాన్‌లే చెయ్యండి అని అనట్లేదు. కానీ ఫోకస్ మనం అనుకున్నట్టు 14వ తేదీ వరకు 70% ఫోకస్ అనేది ఫాలోఅప్ మీద పెట్టండి. 30% అనేది న్యూ ప్లాన్స్ మీద పెట్టండి. ఆ 30% దగ్గర ఖచ్చితంగా ఒక రోజు ఒక న్యూ ప్లాన్ చెప్పాల్సిందే. ఓకేనా? రెండోది ఏంటి అనంటే, సో 50% ఫాలోఅప్ చేయండి. 50% న్యూ ప్లాన్స్ చేయండి. సో, 50% ప్లాన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇద్దరికి ప్లాన్ చెప్తాను అనేది మీరు డిసైడ్ అవ్వాలి. మళ్ళీ మీకిక్కడ చెప్పబోయే పాయింట్, సార్ రోజుకి ఇద్దరికి చెప్పేయాలా? రోజుకి ఇద్దరు ఎక్కడ దొరికేస్తారు సార్ అనంటే, ఎక్కడా దొరకరు. అది దొరకాలి అనంటే ఫస్ట్ నీ మైండ్‌లో దొరకాలి. నీ మైండ్‌లో దొరకాలి జనాలు. నీ మైండ్‌లో ఉండాలి లిస్టు. ఎందుకనంటే న్యూ ప్లాన్స్‌కి చెప్పాల్సింది నువ్వే. నీ అప్లైనర్ కాదు. ఆళ్ళకెవరు కావాలి అనేది డిసైడ్ అవ్వాల్సింది నువ్వే. సో, నువ్వు కూర్చొని నువ్వు మేకే లిస్ట్ ప్రిపేర్ చేస్తే, ఆ కొత్త వాళ్ళు దొరుకుతారండి. ఓకేనా? సో, రోజు ఇద్దరు దొరక్కపోవడం అనేది ఉండదు. అది నీ ఆలోచన విధానమే. మనం ఏం చేస్తున్నామంటే 24 గంటలు కొత్త వాళ్ళెక్కడ దొరుకుతారండి? కొత్త వాళ్ళు రారండి. నాకు తెలీదండి. నేను బయటికెళ్ళనండి. నాకు ఇలాంటి ఆహ్, థాట్స్ అన్నీ మన బ్రైన్‌కి ఇస్తున్నాం కాబట్టి, ఆ నెగెటివ్ థాట్సే మనకి ఇంప్లిమెంట్ అవుతున్నాయండి. సో, అనుకోండి. ఖచ్చితంగా అనుకోండి. లేదు, ఈ మంత్ నుంచి నాలో మార్పు రావాలి. నేనింకా పెద్ద సక్సెస్ తీసుకోవాలి అని మీ బ్రైన్‌కి రోజు చెప్పండి లేవగానే. ఓకేనా? నేను పెద్ద సక్సెస్ తీయడానికి నేను అతి చిన్న పని ఫస్ట్ స్టెప్ నాదేంటి అంటే మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేస్తా. మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేస్తా. సో, మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేయండి. రోజుకి 3 ఏంటండి అంటే ఫస్ట్ 2, 3 రోజులు మీరు నేమ్స్ లిస్ట్‌లోనే ఉన్నా సరే, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు వచ్చేసరికి మీకు ఈ కొత్త పర్సన్స్ ఎక్కువవుతారు. అలా అని చెప్పేసి 14వ తేదీ వరకు మాత్రం మీ కన్సిస్టెన్సీ మీద ఫోకస్ అనేది మిస్ అవ్వకూడదు. ఓకేనా అండి? సో, 15థ్ నుంచి 18థ్‌కొచ్చేసరికి ఖచ్చితంగా మీరు చేయాల్సిందేంటి అనంటే 50% ఫాలోఅప్ చేయండి. 50% న్యూ ప్లాన్స్ చేసుకోండి. ఒక 15 మందికి 30 పీవీ చొప్పున ప్లాన్స్ చేయండి. ఓకేనా? అట్‌లీస్ట్ రోజుకి 2 ప్లాన్స్ వచ్చేటట్లు రెడీ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ 19-30కొచ్చేసరికి మీరు ఫాలోఅప్ అనేది 30% ఉండాలి. 70% న్యూ ప్లాన్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఓకేనా? సో, ఈ 70% మీద న్యూ ప్లాన్స్ పెట్టాలి. అప్పుడు కూడా ఏం చేస్తామంటే, ఇంకా మన దగ్గర ఎవరైనా మిగిలిపోతే ఒక 10 మెంబర్స్‌కి 30 పీవీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఆ మెంబర్స్ చేత 30 పీవీ కొనేటట్లు ప్లాన్ చేయండి. సో, ఈ 10 మెంబర్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ 30 మెంబర్స్ అన్నాను. తర్వాత 15 మెంబర్స్ అన్నాను. 10 మెంబర్స్ అన్నాను. ఈళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు అనంటే ఫాలోఅప్, 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 ఫాలోఅప్. అందుకే మన మీటింగ్స్‌లో ఎక్కడికైనా ఎళ్తున్నప్పుడు ఒక మాట చెప్తారు. వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వాలనంటే, మనం చేయాల్సింది ఏంటి అనంటే, 7 స్టెప్స్ చేయండి అని అంటారు. ఏంటి ఆ 7 స్టెప్స్ అనంటే, ఫాలోఅప్, 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 ఫాలోఅప్. సో, ఫాలో అప్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఓకేనా? నువ్వు అంత ఈజీగా ఇందులోని నీ సైడ్ వాల్యూమ్ విషయంలో గాని, దేంట్లో గాని కూడా మనం భయపడాల్సిన అవసరం లేదనమాట.
సో ఫస్ట్ 30 మెంబర్స్‌ని ప్లాన్ చేయండి. దాని తర్వాత 15 మెంబర్స్ ప్లాన్ చేయండి. దాని తర్వాత 10 మెంబర్స్‌ని ప్లాన్ చేయండి. నిజంగా లాస్ట్ మంత్ ఎవరైతే సైడ్ వాల్యూమ్స్‌లో గానియండి, వేరే విషయంలో గానియండి, ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఆ ఇబ్బంది నుంచి బయట పడిపోవాలనుకుంటే, ఈరోజు ఈ సెషన్ అయిపోయిన వెంటనే నేను ఏదైతే చెప్తున్నానో, ఆ చెప్పింది తూచా తప్పకుండా మీరు బుక్‌లో పెట్టి, ఆ ఫస్ట్ 50 అంటే 30 మెంబర్స్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఖచ్చితంగా ఎందుకు మీరనుకున్నట్టు ఈ మంత్ మీకు అసలు ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉంటదో మీరే ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. సో, ఎప్పుడైతే 19-30 వరకు వచ్చిందనుకోండి అట్‌లీస్ట్ 3 న్యూ ప్లాన్స్. అట్‌లీస్ట్ 3 న్యూ ప్లాన్స్ అండి. 3 న్యూ ప్లాన్స్ చెప్పండి. సో, మూడిట్లో రోజుకి ఒక్క ప్లాన్ సక్సెస్ అయినా, ఒక్క ప్లాన్‌లో 30 పీవీ వచ్చినా, మనకి 19-31 వరకంటే కనీసం మనకి 11 రోజులుంటుందండి. 11 మూడుల 33, 300 పీవీ అని వస్తుందండి. సో, కొత్తవి 300 పీవీ వచ్చాయి. పాతవి మనకి 1700 పీవీ వస్తున్నాయండి. ఆల్‌మోస్ట్ 2000 పీవీ అనేది మీకు ఈజీగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ ఫాలోఅప్ ఫోకస్ పెట్టారో, అదే విధంగా న్యూ ప్లాన్స్ వచ్చారో, సో, మీకు వచ్చిన టీమ్ స్ట్రాంగ్‌గా నిలబడుతుంది. అలాగే కొత్త వాళ్ళు మీ దాంట్లో యాడ్ అవుతూ ఉంటారండి. అంటే వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడవ్వాలి. చల్లనీళ్ళకి వేడి నీళ్ళు తోడవ్వాలండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా ఉంటది అని అంటారు కదా! సో, అలానే మనకి ఫాలోఅప్ ఉండాలి. అలాగే కొత్తవి కూడా యాడ్ అవుతూ ఉండాలండి. ఓకే. సో, మీరు పీరియడ్‌లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. ఫస్ట్ 70% ఫాలోఅప్, 30% న్యూ ప్లాన్ అండి. ఓకే. ఫస్ట్ అంటే 14థ్ లోపల మీరు ఒక 30 మెంబర్స్ 30 పీవీ ప్లాన్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ రోజుకొక్క ప్లాన్ అయినా చేయాలి. రోజుకొక్క ప్లాన్ అయినా చేయగలిగే స్థాయి ఎప్పుడొస్తుందంటే, ఏ రోజైతే మీరు ఫస్ట్ మీ వర్క్ అనేది రేపు మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేస్తారో, ఆ మేక్ ఏ లిస్ట్ తోటి స్టార్ట్ అవుతుందండి. అంటే రెండో పీరియడ్ వచ్చేసరికి మనకి 15థ్ నుంచి 18థ్ వరకండి. అంటే రీపర్చేజ్ పీరియడ్ అనమాట. ఈ రీపర్చేజ్ పీరియడ్‌లో మీరు ఖచ్చితంగా ఏంటి అనంటే 50% ఫాలోఅప్ ఉండాలి. 50% న్యూ ప్లాన్స్ ఉండాలి. అప్పుడు కూడా ఒక 15 మంది ఓల్డ్ వాళ్ళని పేర్లు రెడీ చేసుకొని వాళ్ళు 30 పీవీ పర్చేస్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనం పర్ డే రోజుకి 2 ప్లాన్‌లైనా మినిమమ్ చేయాలి. అంటే 19-30లోకొచ్చేసరికి ఖచ్చితంగా మనకి 30% ఫాలోఅప్ ఉండాలి. 70% న్యూ ప్లాన్స్ మీద ఉండాలి. ఓకేనా? సో, అప్పుడు కూడా మనం ఒక 10 మెంబర్స్‌ని మనం ఏం చేయాలి 30 పీవీ పర్చేస్ చేసుకునే లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా? అలాగే ఇప్పుడు కూడా ఏంటంటే కొత్త వాళ్ళవి అట్‌లీస్ట్ 3 ప్లాన్స్ మనం చేయగలగాలి. ఓకే. వీటన్నిటితో పాటు మనందరం ఈజీగా సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సిందేంటి అనంటే 1:6, 1:6, 1:6 ప్రతి ఒక్కరు చెప్తున్నాం 1:6. 1:6 వల్ల మనకి సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుంది. అలాగే 1:6 వల్ల మన లక్ష్మీ మేడం గారు మనకి లాటరీ తీస్తున్నారు. లాటరీ వల్ల చాలా మందికి మంచి మంచి శారీస్ గట్టా గిఫ్ట్ వస్తున్నాయి. గిఫ్ట్ రావడం వల్ల వాళ్ళలో యాక్టివిటీ ఉత్తేజం పెరుగుతూ ఉంటుంది. సో, వాళ్ళు ఈజీగా బిజినెస్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆళ్ళు ఈజీగా కొత్త మెంబర్స్‌ని ఐడెంటిఫై చేయడంలోని ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారండి. ఓకేనా? సో, అందుకే 1:6కి ప్లాన్ చేయండి. నెక్స్ట్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ అంటే చూడండి. ఈ ప్లాన్ ఎలా ఉండాలి అననంటే ఓకే. ఈ ప్లాన్ ఎలా ఉండాలనంటే ప్రతి లైన్‌లో నుంచి మీకున్న 6 లైన్‌లో నుంచి ఓకేనా? ఒక 1:6 ఐడెంటిఫై చేయండి. అది కూడా ఈ రోజే జరగాలి. ఓకే. మీకు 3 లైన్‌లుంటే ముగ్గురు 1:6ని 6 లైన్‌లుంటే ఆరుగురు 1:6ని ప్లాన్ చేయండి. సో, 1:6ని ప్రిపేర్ అయ్యేటట్లు చేయండి. ఈ 1:6ని కంప్లీట్ చేయండి. ఓకేనా? సో, ఇది కూడా మీరు ఈ రోజే ఉండండి. సో, మీరు ఫాలోఅప్‌లో అంటారు సార్ ఏం ఫాలోఅప్ చేస్తామనంటే చేయండి. మీ కింద ఒక నంబర్ ఇగో ఈ మంత్ నువ్వు అలాగని 1:6 చేయాలి. నీ కింద ఆరుగురు రావాలి. ఆళ్ళ స్ట్రక్చర్ మీరు చూడండి అప్లైనర్‌గా. ముగ్గురే ఉన్నారు. ఇంకో ముగ్గురిని జాయిన్ చేయాలి. ఎవరు చేయాలి? ఏం చేయాలి? వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ 1:6 ప్లాన్‌లోకి తీసుకురండి. సార్ నిజంగా చెప్తున్నాను ఎవరైతే ఈ లైన్‌ల నుంచి 6 లైన్‌ల నుంచి ఆరుగురు 1:6లని తయారు చేసుకుంటారో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 300 పాయింట్లొస్తాయి. 6 మూట్ల 1800 పాయింట్లండి. మీ సెల్ఫ్ 1900 పాయింట్లు. ఈజీగా ఆ నెలలో ఇద్దరిని గాని మీరు కొత్త వాళ్ళని యాడ్ చేసుకున్నా సరే, మీ దగ్గర ఏమవుతుంది? హ్యాపీగా మీ సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ అనేది రాట్లేదండి. సో, ఫ్రెండ్స్ ఇదే ప్లాన్ మీ డౌన్‌లైన్స్‌కి కూడా మీరు అలవాటు చేయగలిగితే మీరు ఈజీగా మీరు చేసుకుంటారు. అలాగే ప్రతి నెల బ్రాంచ్ అండ్ అబోవ్ వాళ్ళు ఏం చేయాలంటే అట్‌లీస్ట్ నెలకి ఒక్క 1:6 చేసే వాళ్ళ మెంబర్స్‌ని పెంచుకుంటూ వెళ్ళండి. లాస్ట్ మంత్ ముగ్గురు చేసారా? ఓకే. ఈ మంత్ ఆ ముగ్గురితో పాటు ఇంకొక్కళ్ళని యాడ్ చేయండి.
ఒక్కళ్ళని యాడ్ చేయండి. వందలు అవసరం లేదు. ఒక్కళ్ళని యాడ్ చేయండి. ఇలాగ మీరు ప్రతి నెల ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటే ఒక్క సంవత్సరం తిరిగేసరికి 12 అంటారండి. 12 మంది మీ 1:6లో యాడ్ అయితే చూడండి ఎంతవుతుంది? 12 మూడుల అంటే ఆళ్ళు 1:6 చేసుకుంటే 300 పాయింట్లు అనుకుంటే 12 మూడుల 36. సో, 30 అంటే 3600 పాయింట్లు మీకక్కడ రెడీ అవుతున్నాయండి. సో, అందుకే అట్‌లీస్ట్ ఈ రోజే మీరు ఏం చేయాలంటే ఒక చిన్న బోర్డ్ రెడీ చేసుకోండి. నేను 1:6 10 మందిని రెడీ చేస్తున్నాను. ఆ 10 మంది పేర్లు ఉండాలి. కొత్త వాళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఒకటి చూడండి. ఇక్కడ చాలా మంది చేసే ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటి అనంటే కొత్తవాడు వచ్చేవాడి చేత 1:6 ప్లాన్ చేస్తారు. ఓకేనా? అది 50% సక్సెస్ అవ్వచ్చు. 50% ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఆల్రెడీ సిస్టమ్‌లో ఉన్నోడిని 1:6 తీసుకురాగలిగితే ఆడికి ఈజీగా అర్థమవుతుంది. అలాంటి వాళ్ళ మీద కూడా మీరు ఫోకస్ పెట్టండి. ఓకేనా? సో, ఇక్కడ కూర్చొని హరీష్ సార్ ఎన్ని చెప్పినా సరే మీరు ఫీల్డ్ అంటే యాక్షన్‌లో దిగి చేయాల్సిందేంటి అనంటే ఫీల్డ్‌లో దిగి చేయాల్సింది యాక్షన్. సో, చాలా మంది ప్లాన్స్ చేస్తారండి. ఆ ప్లాన్స్‌ని యాక్షన్ కింద మార్చడంలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. సో, కానీ అది గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడైతే మీ ప్లాన్ కాస్త యాక్షన్‌లోకి దిగుతుందో, ఎప్పుడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారో, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడే మీకు చెప్తున్నాను. ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ 3 పీరియడ్‌లు మీ నోట్‌బుక్‌లో ఉండాలి. ఈ నోట్‌బుక్‌ల్లోని 70 మెంబర్స్ అంటే 70% ఫాలోఅప్‌లోని 30 మంది ఎవరైతే 30 పీపుల్ కోసం అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు మీరుండాలి. అలాగే 15వ తేదీ నుంచి 18వ తేదీ 15 మందివి అలా ఎవరైతే ఈ యాక్షన్ దీన్ని నోట్‌బుక్‌లో పెడతాడో, పెట్టినోడే యాక్షన్‌లోకి దిగినట్టండి. వాడే నేను ఈరోజు చెప్పిన ఈ మీటింగ్‌లో వాడు ఈ నెల సక్సెస్ తీసుకోవచ్చు. ఇందులో చెయ్యలేని పని అంటూ ఏమీ లేదండి. చాలా ఈజీ పని. మీలో ఎవరైతే చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. సో, అందుకే ప్లాన్‌తో కూర్చోకండి. యాక్షన్‌లోకి దిగండి. ఓకే. యాక్షన్ ఈస్ ది ఫౌండేషన్ కీ టు సక్సెస్. ఎవరైతే మనం సక్సెస్ అనే డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళాలి అనంటే ఖచ్చితంగా వాడేం చేయాలంటే యాక్షన్ అనే తాళాన్ని తీయాలండి. సో, ఈ యాక్షన్ అనే తాళం గాన్ని మీరు తీయకుండా మీరు ఎంత ప్లాన్ చేసినా ఆ సక్సెస్ అనే రూమ్‌లోకెళ్ళకుండా డోర్ బయట నిల్చున్నట్టే అన్నమాట. సో, ఆ యాక్షన్ కీ ఎవరి దగ్గర ఉంది అనంటే ఆ తాళం చెవి ఎవరి దగ్గర ఉందంటే అది మీ దగ్గరే ఉంది. మీ అప్లైనర్ దగ్గర కాదు. సో, ఆ తాళాన్ని ఓపెన్ చేయాల్సిన బాధ్యత మీదే. ఆ తాళం చెవే నథింగ్ బట్ ఏంటి అనంటే యాక్షన్ అండి. సో, ఎ గుడ్ ప్లాన్ టుడే ఈస్ బెటర్ థాన్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ టుమారో. చాలా మంది ఏం చెప్తారనంటే, నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత చేస్తాను. పర్ఫెక్ట్ అయిన తర్వాత చేస్తానని అంటారు. సో, అలాంటి పని చేయకండి. మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే రోజు చిన్న చిన్నది చేసుకుంటూ వెళ్తే ఒకానొక రోజుకి పర్ఫెక్ట్ అవుతారు గానీ, పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను అన్నీ చేస్తాను అని అనుకుంటే, అక్కడ ఖచ్చితంగా మీకు టైమ్ వేస్ట్ అవుతుంది. ఓకే. సో, ప్లానింగ్ వితౌట్ యాక్షన్ ఈస్ ఎ హోటల్ అండ్ యాక్షన్ విత్ ప్లానింగ్ ఈస్ ఎ ఫ్యాటల్. సో, ఒకటి సక్సెస్ ఇస్తుంది. ఒకటి ఫెయిల్ ఇస్తుందండి. అంటే ప్లాన్ లేకుండా యాక్షన్‌లోకి దిగితే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతారండి. అదే యాక్షన్ విత్ ప్లానింగ్‌తో చేసినట్టయితే మీరు ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అవుతారండి. సో, ఇఫ్ ద ప్లాన్ డస్ నాట్ వర్క్, చేంజ్ ద ప్లాన్ నాట్ ద గోల్. సో, ఇప్పుడు చూడండి. మీరు అనుకుంటున్నట్టు మీరు పాయింట్స్ కోసంలో మీరు ఏదైతే ప్లాన్ చేశారో, ఆ ప్లాన్ గాని వర్కౌట్ అవ్వకపోతే, మీరు ఆ మంత్ దేనికోసమైతే గోల్ పెట్టుకున్నారో, ఆ గోల్‌కు మార్చేయొద్దు. కానీ ఆ ప్లాన్‌ని మార్చండి. ఆ ప్లాన్‌ని మార్చాలనంటే ఖచ్చితంగా మిమ్మల్ని గైడ్ చేసినోడుంటాడు. ఆ గైడ్ చేసేవాడు ఎవడు కాదండి మీ అప్లైనర్. సో, మళ్ళీ చెప్తున్నానంటే ఎవరైతే అప్లైనర్‌తో డిస్కస్ చేస్తూ మీ ప్లాన్‌ని రెడీ చేసుకుంటాడో, వాడి ప్లాన్ ఈజీగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా? సో, లాస్ట్‌లో ఒక చిన్న స్టోరీ చెప్పి మీకు క్లోజ్ చేస్తానండి. టైమ్ అయితే అవ్వొచ్చింది. మనం అనుకున్నట్టు టైమ్ టు టైమ్ స్టార్ట్ చేస్తున్నాం. టైమ్ టు టైమ్ పర్ఫెక్ట్ చేస్తున్నాం. ఆహ్, అక్కడ ఒక తండ్రి ఉన్నాడండి. ఒక పిల్లోడు ఉన్నాడండి. ఓకేనా? పిల్లోడు ఒక చిన్న అంటే ఒక రాయి ఉంది. రాయిని తొయ్యమని చెప్పి ఫాదర్ చెప్తాడటండి. ఓకేనా? సో, పిల్లోడు ఫస్ట్ టైమ్ ఎళ్తాడు. తోస్తాడు. రాయి చాలా వెయిట్‌గా ఉంటుంది. కనీసం ఇంచి కూడా కదలలేకపోతున్నాడండి. ఓకేనా? నాన్న అక్కడ కొంచెం దూరంలో చూస్తుంటాడు. నాన్న దగ్గరికొచ్చి, "నాన్న నేను కదపలేకపోతున్నాను. చాలా స్ట్రాంగ్‌గా ఉంది" అనంటే ఆళ్ళ నాన్నగారు ఒకటే అంటారు. "నీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టరా" అని అంటారు. "నీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి" అని చెప్తాడనమాట బాబుకి. సో, మళ్ళీ చూస్తాడనమాట. మళ్ళీ తోస్తాడు. గట్టిగా తోస్తాడు. ఆహా! కదలట్లేదు. మళ్ళీ వస్తాడు. "నాన్న మళ్ళీ అవ్వట్లేదు. ఏంటి బాధ?"
అంటే, లేదు నువ్వు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు అంటే, లేదు నేను ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాను. మొత్తం చూస్తున్నాను. మళ్ళీ ఎళ్తాడు. ఏం చేస్తాడు, మళ్ళీ ఆ రాయిని ఈ యాంగిల్‌లో, ఆ యాంగిల్‌లో మొత్తం కదపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. చేస్తునేటప్పుడు ఏం జరుగుతుందని ఆయన కదపలేదు. అప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ అంటాడు, "నువ్వు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. నువ్వు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. నువ్వు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు" అని చెప్పని అంటాడు. అప్పుడు ఇలాగ తిట్టుకుంటూ నేనెంత చూస్తున్నాను, అక్కడ కూర్చొని చూస్తున్నాడు. ఈడేం చెప్తాడు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు అని చెప్పి. సో, మళ్ళీ వచ్చి గట్టిగా తోస్తాడు, ఇచ్చేస్తాడు, అచ్చేస్తాడు, ఇచ్చేస్తాడు. ఏదో లైట్‌గా ఏమాత్రం కదులుస్తాడు గానీ, ఇదంటాడు. ఇంకా ఆవేశ పడుకుంటూ వచ్చి, "నాన్నోయ్! నా వల్ల కాదు. నేనెంత ఎఫర్ట్ చూడు చెమటలొచ్చేసాయి, బట్టలు తడిసిపోయి, చూడు చేతులు ఎర్రగైపోయి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను. అయినా చెప్పలేదనంటే" ఆళ్ళ నాన్నగారు ఒక్కటే అంటారు. ఏంటో తెలుసురా? "ఒరేయ్! నీ బలం నేను. నీలో భాగం నేను. ఓకేనా? మరి నన్ను వాడుకున్నావా? నువ్వు వాడుకోలేదు. కాబట్టి నువ్వు ఫుల్ ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టినట్టు? పెట్టలేదు. కదా! సో, ఇప్పుడు నన్ను వాడుకో" అని చెప్పి, సరే అని చెప్పి, పద అని చెప్పి అప్పుడెళ్ళి ఫాదరు అండ్ సన్ ఇద్దరు కలిసి తోస్తారండి. ఇద్దరు కలిసి ఇలాగ ఒక్క పుల్ ఇచ్చినప్పటికి ఆ రాయి అక్కడి నుంచి కదిలిపోతదండి. అర్థమైందా? సో, సేమ్ ఇదే విధంగా మీరు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి అనంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీదే బేస్ అయ్యి అదే నేను చేస్తున్న వర్కే అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ తండ్రి ప్లేస్‌లో మీ అప్లైనర్ ఉన్నాడు. మీ అప్లైనర్ కూడా మీ సక్సెస్‌లో భాగమే. మీ అప్లైనర్‌లో కూడా మీలో బలమే. మీ అప్లైనరే మీకు బలం. సో, అప్లైనర్‌ని వాడుకోండి. వాడుకోండి అనంటే పనికిమాలిన విధంగా వాడుకోవడం కాదండి. అప్లైనర్‌లో కూర్చొని ప్లాన్ చేయండి. ఎలా ప్లాన్ చేయాలి? ఈ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ అవ్వాలి? ఎలా సక్సెస్ అవ్వాలి? అని దానికోసం వాడండి. ఓకేనా? సో, ఎప్పుడైతే మీ ఫుల్ ఎఫర్ట్ పెడతారో విత్ అ ప్లాన్, సో, మీరు ఆ స్టోన్ లాగా మీ లక్ష్యం ఏదైతే గోల్ ఉంటుందో దాన్ని ఈజీగా సాధించగలుగుతారండి. ఓకేనా? సో, ఇట్స్ ఎ టైమ్ ఫర్ యాక్షన్. మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది చాలు. ఇంకా అందరూ కూడా మంచి మన వెస్లీ టీయో, కాఫీయో తాగుతూ నోట్‌బుక్ ఓపెన్ చేసి మీ లిస్ట్‌ని ప్రిపేర్ చేయడంలో మీ వర్క్ యాక్షన్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ అండి. సో, ఎవరికైనా ఏమైనా డౌట్లు